నిమిత్తమే మన మధ్య జీవన్ జ్యోతి గారి ముందుకు వచ్చి ప్రార్థన చేస్తారు. దేవుడు తన పరిశుద్ధాత్మను విడుదల చేసి యొక్క వాక్యాన్ని అభిషేకించి మనందరికీ కూడా మంచి మాటలు ఈ యొక్క దినాన్ని వినిపించేలాగా దేవుని మనం ప్రార్థన చేస్తాం. పండుగ పరిశుద్ధుల ప్రేమ కలిగిన తండ్రి నీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను యేసయ్యా. గడిచిన వారం అంతా ప్రభా మీ సజీవ రకనడులో ప్రభా మమ్మల్ని అందరినీ కాచి కాపాడిన విధానాన్ని బట్టి తండ్రి మీ కోట్లాది స్తుతులు చెల్లించుకుంటున్నాం యేసయ్యా. ఇదిగో ప్రభా ఇదేనమ్మ తండ్రి, ఏదైతే ప్రభా తండ్రి ఏ వాక్యం అయితే మాకు విద్య ఉన్నావో ప్రభా తండ్రి, మరి ప్రభా పరిశుద్ధాత్మ దైవ సేవకులు మీ హస్తాలకు సమర్పిస్తున్నాం ప్రభా. మరి తండ్రి వాక్యం మీదే చెవి గ్రహించుకునే మనస్సును మాకు దయచేయమని అడుగుతున్నాం ప్రభా. మరి తండ్రి నాయన పరిశుద్ధాత్మ శక్తితో దైవ సేవకులు మీరు నింపమని అడుగుతున్నాం తండ్రి. మరి ప్రభా తండ్రి నాయన బలమైన తండ్రి నాయన వాక్యం చెప్పుటకు ప్రభా తండ్రి మీ అమూల్యమైన పరిశుద్ధాత్మతో తండ్రి దైవ సేవకులు నింపమని అడుగుతున్నాం తండ్రి. మరి తండ్రి అన్ని విషయాల్లో కూడా తండ్రి మీ అమూల్యమైన కృప కాపుదల దైవ సేవకులు దయచేయమని అడుగుతున్నాను ప్రభా. ఇదిగో నా తండ్రి యేసయ్యా తండ్రి నాయన ఎటువంటి బలహీనత కూడా దైవ సేవలకు రాకుండా ప్రభా, ఏ దుష్ట సాతానికి కూడా బిడ్డ మీద అధికారం లేకుండా ప్రభా వాక్యం వినేటప్పుడు వాక్యం చెప్పేటప్పుడు ప్రభా మీ అమూల్యమైన పరిశుద్ధాత్మ దేవదత్తలే ప్రభా బిడ్డకు కావలించమని అడుగుతున్నాం తండ్రి. యేసయ్యా తండ్రి నాయన తండ్రి దేహాన్ని మీ స్వాధీనంలో ఉంచుకోమని అడుగుతున్నాం ప్రభా. తండ్రి వాక్యం విత్తిచుండగా ప్రభా తండ్రి నాయన తండ్రి నాయన వాక్యాన్ని మేము అనుసరించుకొని ప్రభా మేము మనసుకు మాకు సహాయం చేయమని ఇదిగో ప్రభా దినవంతయు మీ ప్రభా కాపుదల కాపు చెప్పుకుంటూ ఈ చిన్న ప్రార్థన విజ్ఞాపన మీ పాదాలు చెంది పెట్టుకుని యేసు నామములో అడిగి వేడుకుని చిన్నాం తండ్రి. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినం పఠించిన ప్రేమతోడు నడుపును ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will lead you all the way. Oh, the best book to read is the Bible. दुनिया में सबसे प्यारे पुस्तक बाइबिल, दुनिया में सबसे प्यारे पुस्तक बाइबिल. पढ़े न इसको रोज बरोज, रहे न कतरा कोई न हो, वो दुनिया में सबसे प्यारे पुस्तक बाइबिल. దయచేసి అందరు కూర్చున్నాం. హల్లెలూయా హల్లెలూయా. అది గడిచిన కొద్ది వారం రోజుల నుంచి కూడా మనము పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుంటున్నాం. పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది రాజులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, సేవకులు ఉన్నారు, అపోస్తలులు ఉన్నారు అనేసి వారి గురించి మనం తెలుసుకుంటూ ఉంటున్నాం. అంతేకాకుండా పరిశుద్ధ గ్రంథంలో అనేకమైనటువంటి ప్రాంతాలు మరి ఉన్నవి. వాటి నిమిత్తం కూడా దేవుడు పరిశుద్ధ గ్రంథంలో లిఖించాడు. ఇవన్నీ కూడా మనకి అవసరమైనటువంటి విషయాలే. మనల్ని మనతో మాట్లాడటానికి వారి జీవితాలని అక్కడ పొందుపరిచి ఉంచి ఉన్నాడు, మన జీవితాలు సరి చేసుకుంటానికి. మరి కొన్ని ప్రాంతాలను బట్టి కూడా మనకి బుద్ధి వచ్చే విధముగా ఆ ప్రాంతాల్లో ఏ విధంగా ప్రజలు జీవించి ఉన్నారో, మనం ఏ విధంగా జీవించాలన్న విషయాలు అక్కడ తెలియజేస్తూ ఉంటున్నారు. కనుక కొన్ని ప్రాంతాల గురించి కూడా మనము ధ్యానం చేసుకుంటున్నాం. అలాగే పోయిన వారంలో మనము ఒక వ్యక్తి గురించి లేక ఒక రాజు గురించి మనము ధ్యానం చేసుకున్నాం. ఎవరికైనా గుర్తుందండి? రాజు గురించి ఎవరండి? యెహోయాకీం అనే రాజు గురించి మనము ధ్యానం చేసుకున్నాం పోయిన వారంలో. ఆయన యోధా రాజు అయినటువంటి యోషియా రాజుకి కుమారుడిగా ఉన్నప్పుడు ఆయన తండ్రి ఏ విధంగా భక్తిగల జీవితాన్ని జీవించాడో, మరి కుమారుడైనటువంటి యెహోయాకీం అదే యోధా దేశానికి రాజుగా ఉంటూ ఎంత మరి దుర్మార్గంగా జీవించాడు అన్న విషయాలు మనము ధ్యానం చేసుకున్నాం. అలాగే ఈ దినం కూడా ఒక ప్రాంతం గురించి మనము ధ్యానం చేసుకుందాం. దేవుడు ఎందుకు తీసుకొస్తున్నాడు ఈ ప్రాంతం అన్నది, ఈ ప్రాంతంతో మనం ఏ విధంగా మన జీవితాలు మనము నేర్చుకోవాలో జీవితాల్లో ఈ విషయాన్ని మనము తెలుసుకుందాం.
ఆ ప్రాంతంలో ఒక ప్రాంతం పేరు కూసు దేశం అనే ప్రాంతం గురించి అండి. అంటే కూసు దేశం గురించి మనం విన్నాం కదండి పరిశుద్ధ గ్రంథంలో. మరి ఆయా సేవకులు మాట్లాడుతున్నప్పుడు మరి కూసు దేశం గురించి విషయాలు మనం తెలుసుకున్నాం. అయితే మనం తెలుసుకున్న విషయాలు ఎంతవరకు జ్ఞాపకం ఉన్నాయనే విషయం మీద మరి యొక్క కూసు దేశం గురించి ఏ సందర్భంలో దేవుడు మాట్లాడాడు, మరి ఎక్కడ ఏ గ్రంథంలో పుస్తకంలో ఈ మాట గురించి రాయబడి ఉందో మీకు ఎవరికన్నా జ్ఞాపకం వస్తుందండి? కూసు దేశం గురించి ఏదైనా సందర్భం మనకు జ్ఞాపకం వస్తుందా? ఎందుకంటే ప్రాంతాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. యోబు ఊరు, యోబు దేశం, ఊజు దేశం వాడైనటువంటి యోబు. ఇది మనము కూసు దేశము, కూసీలైన వారి గురించి కూసు దేశం గురించి. కూసు దేశం ఎవరండి? మోసే భార్య మరి కూసు దేశస్థురాలనేసి మనం ఇంతకుముందు అన్నాం. ఎవరికి జ్ఞాపకం అంటలేదు ఈ మాటలు? కూసు దేశం గురించి చెప్పగానే పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక సందర్భం మనం చెప్పగలిగి ఉండాలి. అది కనీసం ఎక్కడుందో ఏంటో తెలియకపోయినప్పటికీ కూడా ఎవరి గురించి మాట రాయబడి ఉందన్న విషయం మనము తెలుసుకోవాలి. అమ్మగారు చెప్పారు కూసు దేశం గురించి. మోసే భార్య అయినటువంటి కూసు దేశస్థురాల గురించి మనం ఇంతకుముందు ప్రసంగాలు అయ్యగారి ద్వారానో మరి దేవుని సేవకుల ద్వారా దైవజనుల ద్వారా మనం వింటూనే ఉంటున్నాం ఈ మాటలు. ఇది నన్ను కూడా మనం అదే కూసు దేశం గురించి ప్రాంతం గురించి మనము ధ్యానం చేసుకుందాం కొన్ని నిమిషాలు. మరి ఆ యొక్క మాటలు సంఖ్యాకాండంలో 12వ అధ్యాయము 1వ వచనం నుంచి కొన్ని వచనాలు ఉన్నాయి, అక్కడక్కడ ఉన్నాయి కనుక నేనే చదివి ఈ విషయం గురించి మీకు తెలియజేస్తాను. మరి మోసే కూసు దేశపు స్త్రీని పెండ్లి చేసుకుని ఉంటుంది కనుక అతడు పెండ్లి చేసుకున్న ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడేది. ఈ సందర్భం మనకు తెలుసు, ఈ విషయం మనకు తెలుసు కదండి. మోసే వివాహం చేసుకున్నప్పుడు, రెండవ వివాహం చేసుకున్నప్పుడు మరి ఆమెను బట్టి కూసు దేశస్తురాలను బట్టి మరి మోసే యొక్క అక్క అయినటువంటి మిరియాము మరి అలాగే అహరోనులు ఆయనకు వ్యతిరేకంగా పోగడి మరి ఆయన వ్యతిరేకంగా మాట్లాడినట్లుగా ఇక్కడ మనము చూస్తాం. విరోధముగా మాట్లాడేదనేసి ఇక్కడ మనం చూస్తున్నాము. అంతేకాకుండా వాళ్ళు ఏమంటున్నారంటే మోసేకు వ్యతిరేకంగా వారు మోసే చేత మాత్రమే యెహోవా పలికించిన ఆయన మా చేత పలికింపలేదని చెప్పుకుంటున్నారండి ఇద్దరు కూడా. ఎవరు? మోసే యొక్క అక్క అయినటువంటి మిరియాము అహరోనులు ఈ విధంగా అనుకుంటున్నారంటే మోసే చేత పలికించున్నాడా దేవుడు, నేను కూడా ప్రవక్తని కదా అని మిరియాము నాతోటి కూడా దేవుడు మాట్లాడిస్తున్నాడు కదా అన్నట్లుగా మరి ఇక్కడ మోసే గురించి అభ్యంతరాలు ఇక్కడ తెలియజేస్తున్నారు. మరి ఈ విధంగా మరి మోసేకి వ్యతిరేకంగా పలుకుతున్న మాటల్ని ఇది దేవుడు ఆలకిస్తున్నాడండి. గమనించండి, జాగ్రత్త వహించండి. మనం మాట్లాడే మాటల్ని దేవుడు ఆలకిస్తూ ఉంటాడు. ఇతరులకు వ్యతిరేకంగా మనం ఏదన్నా మాటలు మాట్లాడుతున్నంటే ఇది దేవుడు ఆ సంభాషణ మాటలు. ఎందుకంటే హృదయ అంతరంగాల్ని తెలిసినటువంటి వాడు దేవుడు గనక మన మాటల్ని మన అంతరంగాన్ని దేవునికి తెలుసు. ఏ సందర్భాల్లో ఏ విషయాల్లో మనం మాట్లాడుతున్నామో మనము ఒకసారి ఆలోచించి మాట్లాడేది. ఇక్కడ ఆలోచించుకోకుండా మరి మిరియాము ఇది సహజమండి. మరి లోకంలో జీవిస్తున్నారు కనుక తన తమ్ముడైనటువంటి మోసే ఒక నల్ల జాతీయురాలినటువంటి కూసు దేశపు స్త్రీని మరి వివాహం చేసుకుంటాం అక్కగా మరి ఆమెకి ఇష్టం లేదండి. మరి మోసే అయితే ఎంతో సుందరుడు అంటండి. అంత సుందరుడైనటువంటి మోసే ఒక కూసు దేశపు నల్ల స్త్రీని వివాహం చేసుకుంటూ మరి వారికి ఇష్టం లేదు, అందుకని వారికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారంట. మరి మాట్లాడుతున్నంటే అయ్యి దేవుడు కూడా విన్నాడంటండి. అయితే లోకానుసారంగా మనం ఆలోచిద్దాం. మనము మన కుటుంబాల్లో ఉన్న ఒక వ్యక్తి, ఒక సుందరుడైన వ్యక్తి మన బంధువుల్లో ఉన్నాడండి. మరి ఆయన ఒక నల్లటి వంటి ఒక అమ్మాయిని లేక ఆఫ్రికా ఖండానికి చెందినటువంటి ఒక అమ్మాయిని కనుక మరి వివాహం చేసుకుంటే మరి మనం దాన్ని మరి ఒప్పుకుంటామా? మన తమ్ముడు అవ్వచ్చు, మన అన్నయ్య అవ్వచ్చు, మరి వివాహం చేసుకుంటుంటే మన విషయాన్ని ఒప్పుకుంటాం. కనుక ఇక్కడ మరి మిరియాము అహరోనులు మోసేకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నది మరి ఇది సమంజసంగానే ఉంటుందా లేదా అన్నదే మనం ఒకసారి ఆలోచించుకోవాలి. లోకానుసారంగా మనం ఉంటున్నప్పుడు నిజంగానే
ఖచ్చితంగా మన తమ్ముడు కానీ మన అన్నయ్య కానీ వేరే దేశస్తురాలని లేక మరి వెనుకబడినటువంటి ఆర్థిక విషయాల్లో ఉన్నటువంటి ఒక స్త్రీని మరి వివాహం చేసుకుంటే మరి ఏమని మన వారికి వ్యతిరేకంగానే మన కుటుంబాలన్నీ కూడా అతనికి వ్యతిరేకంగా మరి నిలబడుతూ ఉంటాయి. ఏంటి ఈ విధంగా చేస్తున్నాం, ఈ విధమైనటువంటి వివాహాన్ని చేసుకుంటున్నాం అనేసి వారిని మనం దెబ్బలాడటం జరుగుతూ ఉంటది. మరి అలాగే మరి మిరియాములు కూడా అలాగే మోసేని మరి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారండి. అయితే మీకు అందరికీ ఈ విషయాన్ని సన్నివేశాన్ని మేము ముందుంచాను కదండి. ఇది మీకేమనిపిస్తుంది? ఇది మరి మోసే చేసిన కార్యం పని ఒక నల్లతా తీరాలని ఒక అమ్మాయిని దేశం కాని దేశాన్ని ఒక అమ్మాయిని మరి ఈయన వివాహం చేసుకుంటాం ఇది సమంజసమేన అనేసి మేము ముందు ఉంచుతున్నాను. మరి ఇది సమంజసమా కాదా మీరు తెలియజేయాలి. లోకానుసారంగా చూస్తే మన బంధువులు ఈ విధంగా జరిగితే అస్సలు మనము దీన్ని యాక్సెప్ట్ చేయమండి, మనం ఒప్పుకోం. మనం కొంత మరి మన వర్గంలోనో లేక మన కమ్యూనిటీలోనో ఉన్న అమ్మాయిని కాకోకుండా వేరే కమ్యూనిటీలో ఉన్న అమ్మాయిని మనం వివాహం చేసుకుంటేనే మరి ఒప్పుకోని పరిస్థితుల్లో ఉంటున్నప్పుడు ఈయన ఏం చేశాడంటే దేశం కాని దేశంలో మరి అది కూడా ఒక వెనకబడినటువంటి ఆ ఖండముగా ఆఫ్రికా ఖండంగా చీకటి దేశం అంటారండి ఆఫ్రికా దేశాన్ని. మరి అటువంటి ఖండంలో నుంచి అమ్మాయిని పెళ్లి చేసుకున్నప్పుడు అహరోను మిరియాములు మరి వ్యతిరేకంగా ఉండి మాట్లాడింది ఇది సమంజసంగా ఉంది కదండి. ఇది చెప్పాలమ్మా, సమంజసంగా ఉందా కాదా? ఎందుకంటే మీ అందరూ ఆల్రెడీ వినేశారు ఈ యొక్క ఆ మెసేజ్ని, దేవుడు ఏమన్నాడో మరి ఇవన్నీ విన్నారు కాబట్టి ఇప్పుడైతే సంకోచిస్తున్నారు ఏ విధంగా చెప్పాలా వద్దా, మరి చేసుకుంటాం సమంజసమండి అని చెప్తే ఏమంటారో, చేసుకుంటాం సమంజసం కాకపోతే దానికి ఏంటి అర్థం అన్నది అడుగుతారన్న విషయం మీద సందిగ్ధంలో ఉండి మనము చెప్పడం లేదు. కానీ ఇది నిజంగా మన కుటుంబంలోనే జరిగితే ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం దీన్ని యాక్సెప్ట్ చేయమండి. కానీ ఇక్కడ దేవుడు ఇదే చూస్తున్నాడు అన్నమాట. దేవునికి మనకి ఇదే తేడా అన్నమాట. మన ఆలోచనలకి మన ఉద్దేశాలకి మన మాటలకి దేవుని ఉద్దేశాలకి దేవుని మాటలకి ఇదే తేడా అన్నమాట. ఏం చేస్తున్నాడంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మోసే గురించి మరి అహరోను మిరియాములు వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు దేవుడు మోసే యొక్క అంతరంగాన్ని చూసిన వ్యక్తి కనుక ఆయన ఏమంటున్నాడంటే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు మోసే అంటండి. ఒకవేళ ఇంత సాత్వికం ఉందనేసి మరి ఆమెను చేసుకుంటాం దేవుడు యాక్సెప్ట్ చేసుకున్నాడో లేదో తెలియదు. కానీ అంతేకాకుండా అతను ఏమంటాడంటే 7వ వచనంలో అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని అంటూ ఉంటాడండి. మోసే గురించి దేవుడు ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అనేసి మోసే గురించి తెలియజేస్తున్నాడు. ఇటువంటి మోసే గురించి మీ యొక్క తమ్ముడైనటువంటి మోసే గురించి మీరు ఈ విధంగా వ్యతిరేకంగా మాట్లాడటం అది సమంజసం అనేసి దేవుడు వారిని గద్దించాడు. అంతేకాకోకుండా మరి ఆయన గురించి కొన్ని మాటలు చెప్తున్నాడు. అతడు మోసే యెహోవా స్వరూపమును నిదానించి చూసే వ్యక్తి అంటండి 8వ వచనంలో చూస్తున్నాడు. కాబట్టి నా స్నేహితుడైన మోసేకు విరోధముగా మాట్లాడటకు మీరు ఎలా భయపడలేదనేసి మరి మిరియాముని మరి అహరోనుని ఇక్కడ గద్దించడం దేవుడు చూస్తున్నాం. అంతేకాకుండా మోసేకు వ్యతిరేకంగా మాట్లాడినందుకు దేవుడు మిరియాము మీద ఒక శిక్షణ కూడా అమలు చేస్తున్నాడు అంటండి. ఈయన చూస్తున్న ఏం చేశాడంటే ఆ హిమము అంటే తెల్ల పుష్టి గలవానిదిగా ఆమె అయిందంట. వాళ్ళిద్దరిని ప్రత్యక్ష గుడారాన్ని పిలవడమే కాకుండా అహరోను మిరియాముని మరి అంతేకాకుండా అక్కడ దేవుడు వారి మీద తన ఉగ్రతను చూపించి మరి మిరియాముకి మరి ఒక కుష్ఠరోగము మరి అక్కడ మరి ఎలా చేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కనుక ఈ సందర్భాల్లో ఇక్కడ చదువుకున్న విషయాల్లో ఇవి ఈ విధంగా ఉంటున్నాయి. అంటే కూసు దేశపు స్త్రీ అయినటువంటి ఈ యొక్క మోసే వివాహం చేసుకున్నటువంటి స్త్రీని గురించి మరి దేవుడు మిరియాము అహరోనుని గద్దించిన రీతిని మరి వారికి ఇచ్చినటువంటి శిక్షణ గురించి ఇక్కడ మనము చూసాము. అంటే మోసే ఇల్లంతటిలో నమ్మకమైన వాడే కాడు కానీ మరి అతన్ని ఏముంది ఇక్కడ ఏముంది మరి సాత్వికుడనే కాదు కానీ
దేవుడు మరి ఇంకా కొన్ని విషయాలు మోసేలో దేవుడు చూస్తున్నాడు కనుక ఈ యొక్క వివాహాన్ని దేవుడు యాక్సెప్ట్ చేశాడంటండి. చేసి మరి ఒకవేళ దేవుడు ఈ వివాహాన్ని యాక్సెప్ట్ చేయకపోతే ఏ విధంగా మిరియాముని మరి శిక్షకు గురి చేశాడో అదే విధంగా మోసే కొన్ని పరిస్థితుల్లో మరి అక్క బండతో మాట్లాడు వారికి దాహాన్ని ఇశ్రాయేలు ప్రజలకి నీళ్లు లేని పరిస్థితుల్లో ఆ మెరేబా జలముల దగ్గర నీళ్లు లేని ప్రాంతంలో మరి వాళ్ళు ప్రయాణం చేస్తూ వెళ్తున్నప్పుడు మరి అక్కడ దేవుడు ఏం చెప్తాడంటే మోసేతో అహరోనుతో నువ్వు వెళ్ళి ఆ బండతో మాట్లాడు, ఆ బండ నీకు నీళ్లు ఇస్తాయని సెలవిచ్చినప్పుడు మోసే వాళ్ళు ఏం చేశారంటే ఆ బండతో మాట్లాడమన్నప్పుడు ఏం చేశారంటే దాని కర్రను తీసుకుని ఆ బండను కొట్టిన సందర్భం మనందరికీ కూడా తెలుసు. మరి అటువంటి అప్పుడు దేవుడు ఏం చేశాడంటే మరి ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజల దగ్గర నా యొక్క పరిశుద్ధాత్మను నువ్వు దుఃఖపరిచావనేసి ఏం చెప్పారంటే మోసే అక్కడ ప్రజలతో విసిగిపోయి ఆహారం లేదని కొంత మరి ఐగుప్తులో మరి కీరకాయలు అవన్నీ దొరుకుతాయి, మాంసం దొరుకుతూ ఉంటుందనేసి వీళ్ళందరూ కూడా మోసుకొని ఎంతో విసిగించినప్పుడు మరి ఆ విసుగుదలతో మోసేతో దేవుడు చెప్పినప్పుడు మాట్లాడమన్నప్పుడు బండతో ఈయన వెళ్ళి ఏం చేశాడంటే ఆ బండను కొట్టి ద్రోహులారా మీ నిమిత్తమై నీకు నీళ్లను తెప్పించవలసినది అనేసి ఆ మాటలు చెప్పినందుకు మరి దేవునికి ఎంతో కోపం వచ్చిందంటే మోసే మీద అహరోను మీద. కనుక దేవుడు ఏం చేశాడంటే మరి వారి మీదకి ఒక ఉగ్రతను తీసుకొచ్చాడు. ఏంటంటే అది కనాను ప్రాంతానికి మరి వాళ్ళకి ప్రవేశం లేకోకుండా దేవుడు చేశాడండి. చూడండి, దేవుడు చెప్పిన ఒక మాటకి లోపడకోకుండా మరి మోసే చేసినందుకు మరి ఎంతగా ఇన్ని సంవత్సరాలు మరి ఐగుప్తు దేశంలో శ్రమలు పొంది మరి ఎర్ర సముద్రాన్ని దాటుకుని మరి యొక్క సీన అరణ్యములో నుంచి ప్రయాణములు చేస్తూ ఆ ప్రయాణాలన్నింటిలో ఎన్నో శ్రమలు అనిపించి వస్తున్నాడు. మరి ఎందుకంటే కానాను ప్రాంతంలో ప్రవేశించాలని పాలు తేనెలు ప్రవహించి ఆ దేశమును చూడాలనేసి వెళ్ళాలని ఎంతో ఆశతో ఉంటున్నటువంటి ఈ మోసే అహరోనులకి ఆఖరికి ఏమైందంటే దేవుడు చెప్పిన మాటకు వాళ్ళు లోపడుకోకుండా బండతో మాట్లాడమంటే వాళ్ళు వెళ్ళి బండను కొట్టినందుకు మరి దేవుని యొక్క పరిశుద్ధాత్మను అక్కడ మరి పాడు చేసినందుకు ఇశ్రాయేలు ప్రజల మధ్య దేవుడు వారికి ఏం చేశాడంటే కానానులో ప్రవేశం లేకోకుండా చేసి ఉన్నాడు కదండి. ఈ విధంగా మరి ఒక చిన్న మాటకే దేవుడు ఇంత గొప్ప శిక్ష తీసుకొస్తే మరి మోసే కూసు దేశపు స్త్రీని వివాహం చేసుకున్నందుకు ఒకవేళ దేవునికి ఇష్టము కాకపోయినట్లయితే దేవుడు నిజంగానే అతని మీదకి శిక్ష తీసుకువద్దుడండి. కానీ దేవుడు ఏం చేశాడంటే ఆ నల్లటి స్త్రీ అయినా సరే కూసు దేశంలో ఉంటున్నా కూడా ఆ చీకటి ఖండంలో ఉంటున్నప్పటికీ కూడా మరి అన్ని ఖండాల కంటే బలహీనత కలగంటే ఆ ఖండంలో ఉంటున్నప్పటికీ కూడా మరి దేవుడు యొక్క ప్రణాళిక ఏదో ఉందన్నమాట అండి. కూసు దేశం గురించి దేవుని యొక్క ప్రణాళిక ఉంది. అందుకని ఏం చేశాడంటే దేవుడు మోసే ద్వారా ఆ కూసు దేశపు స్త్రీని వివాహం చేసుకుంటానికి మరి దేవుడు అలౌ చేశాడండి. కనుక ఇక్కడ ఏం చేస్తామంటే ఈ దినాన్ని మనము కూసు దేశాన్ని గురించి క్లుప్తంగా మనం ధ్యానం చేసుకోబోతున్నాం. ఈ యొక్క కూసు దేశపు స్త్రీ ఆ కూసు దేశంలో నుంచి వచ్చింది. యాక్చువల్గా ఆ దినాల్లో మరి ఈ యొక్క కూసు దేశం ఏ విధంగా ఉందో మరి కొన్ని వాక్యాలు మనము చూద్దాం. దాని యొక్క ప్రాముఖ్యత, కూసు దేశం యొక్క ప్రాముఖ్యత ఏ విధంగా ఉందో మరి దేవుడు ఎటువంటి ప్రణాళిక దాని మీద కూసు దేశం మీద కలిగి ఉన్నాడో కొన్ని వాక్యాలు మనం చూద్దాం. ఆదికాండము 2వ అధ్యాయము 13వ వచనంలో ఏం చేస్తున్నాడంటే పరిశుద్ధ గ్రంథము మొదలు పెట్టినప్పుడే మరి ఆది మానవుల్ని నిర్మించుకున్నప్పుడే ఆది కాలంలోనే ఏదైనా తోటను మరి ఆదామవ్వను నిర్మించుకున్నప్పుడే ఈ యొక్క కూసు దేశాన్ని కూడా దేవుడు మరి ఏర్పరచుకున్నట్లుగా తన ప్రణాళికలో ఉంచుకున్నట్లుగా ఈ ఆదికాండము 2వ అధ్యాయంలోనే ఈ యొక్క మాటను మనం చూస్తాం. 2వ అధ్యాయం 11వ వచనం. రెండవ నది పేరు గీహోను. అది కూసు దేశం అంతటి చుట్టూ పారుచున్నదని ఇక్కడ చూస్తున్నాం. చూడండి, ఈ యొక్క కూసు దేశము గురించి మరి ఆదికాండము 2వ అధ్యాయంలో దేవుని యొక్క సృష్టి అయిన తర్వాత ఈ యొక్క నది కూసు గురించి మరి ఇక్కడ ప్రస్తావించడం దేవుని యొక్క ప్రణాళిక కాదండి. దేవుడి యొక్క ఎంతో ప్రాముఖ్యతను దీని గురించి తీసుకుంటా లేదా, ప్రాధాన్యత తీసుకుంటా లేదా. ఇక్కడ మనం చూస్తున్నాం ఏంటంటే మరి ఏదైనా తోట నుంచి మరి ఆ తోటను తడపడానికి దేవుడు ఒక నదిని మరి నిర్మించినట్లుగా ఆ నదినితో నుంచి 4 శాఖలు విడిపోయి మరి అక్కడి నుంచి బయటికి వస్తున్నాయంటండి నదులు కూడా. అలాంటి సమయంలో ఒక నది అంటే 2వ నది ఏదైనా తోట దగ్గర నుంచి వచ్చిన 2వ నది పేరు, ఆ నది పేరు ఏం పేరండి? గీహోను.
ఆ గీహోను నది కూసు దేశం అంతా కూడా ప్రవహిస్తుందంటండి. కూసు దేశంలో ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి ప్రాంతాలకి ఈ నది యొక్క మరి నీరుని సమృద్ధిగా కూసు దేశము కలిగి ఉన్నదండి. ఒక దేశానికి కానీ ఒక ప్రాంతానికి కానీ ఒకవేళ సరిపోయినంతకంటే నీరు లేకపోతే మరి ఆ దేశం ఎంతో ఆహార సమస్యని ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరి నీరు లేకపోతే పంటలు అక్కడ పండవు. కానీ దేవుడు తన అనాది ప్రణాళిక చొప్పున ఈ యొక్క గీహోను నదిని అక్కడికి మరి కూసు దేశం చుట్టూ ప్రవహింపజేసే విధంగా దేవుడు చేశాడండి. చుట్టూ ప్రవహిస్తున్నది అన్నది మరి ఆ దేశం అంతా కూడా ప్రవహిస్తుంది. మరి ఎంతో మరి సస్యశ్యామలంగా పాడి పంటలతో ఆ కూసు దేశం ఉంటున్నట్లుగా ఆ దినాల్లో మనం చూడవచ్చు. మరి అక్కడ కూసు దేశంలో ఉన్నటువంటి ప్రజలకి ఏ విధమైనటువంటి ఆహారం యొక్క కొరత అక్కడ లేకపోకుండా దేవుడి యొక్క ప్రణాళిక ప్లాన్ చెప్పున ఆ నదిని అక్కడ ప్రవహింపచేస్తున్నాడండి. కూసు దేశంలో ఏముందండి? సమృద్ధి ఉంది. ఎందుకంటే అక్కడ సమృద్ధి అయినటువంటి నీరు ఉంది, సమృద్ధి అయినటువంటి పాడి పంటలు ఉంటున్నాయి. మరి పుష్కలమైనటువంటి మరి నీరు ఆహారము అక్కడ ఉన్న ప్రజలకి, కూసు దేశపు ప్రజలకి ఇక్కడ ఉండడం మనము చూస్తున్నాం. ఇంతకుముందు సొదొమ గొమొర్రాలో ఏ విధంగా అయితే మరి పంటలతో పాడి పంటలతో ఏదైనా తోట వలె మరి అబ్రహాము మరి ఆ లోతు అక్కడికి వెళ్ళినప్పుడు ఆ విధంగా ఉందంటండి ఈ సొదొమ గొమొర్రా. ఆ విధంగానే ఈ యొక్క కూసు దేశము కూడా పాడి పంటలతో సస్యశ్యామలంగా మరి అక్కడ ఉండడం మనం చూస్తున్నాం. రెండోది చూద్దాం, సమృద్ధిగా ఉంటున్నటువంటి కూసు దేశము. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనంలో ఒక మాట చూస్తున్నాడు. కూసు దేశం గురించి, దాని యొక్క ప్రాముఖ్యత గురించి దేవుడు తెలియజేస్తున్న మాటలు ఏంటంటే, నాకు ప్రార్థన చేయు నా జనులు కూషు దేశపు నదుల అవతల నుండి నాకు నైవేద్యముగా తీసుకొని రాబడదు. చాలంటే ఇక్కడ ఏమన్నారంటే కూసు దేశంలో నుంచి నైవేద్యముగా తీసుకురాబడుతున్నటువంటి ప్రజలు ఉన్నారంటే, ఈ కూసు దేశంలో ఉన్న ప్రజలు నల్లవారే అవ్వచ్చు, కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే వీరిని నైవేద్యముగా అంగీకరిస్తున్నాడంటండి. ఒక పూజ లేక ఒక అర్పణ, ఒక దహన బలి మనం అర్పించాలంటే, అక్కడ మనము నైవేద్యాన్ని మనం అర్పించాలంటే మరి ఎంతో ప్రాముఖ్యమైనటువంటి వస్తువులు నైవేద్యం అర్పణ ఉంటుంది. ఎంతో పవిత్రంగా ఆ యొక్క అర్పణను మనము అర్పిస్తూ ఉంటామండి. మరి అటువంటి అర్పణకి పనికొచ్చే విధంగా మీరు ఈ యొక్క నైవేద్యాన్ని తీసుకురావడం మరి ఎక్కడికి తీసుకొస్తారనంటే దేవుడు కూసు దేశము నుంచి మరి యొక్క ఆ నైవేద్యాన్ని తీసుకొస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఒకటి, కూసు దేశంలో ఏముందని మనం తెలుసుకున్నామండి? సమృద్ధి ఉందని తెలుసుకున్నాము, పాడి పంటలు ఉన్నాయని తెలుసుకున్నాం, నీరు పుష్కలంగా ఉందని తెలుసుకున్నాం, ఆహారానికి అక్కడ కొరత లేదండి, ఆకలి ఉండదు అనమాట. మరి అక్కడ ఉన్నటువంటి పశువులకి కూడా మరి ఎంతో సమృద్ధిగా ఉంటుందండి. మరి పాలు, మరి అక్కడ నెయ్యి, వెన్న అక్కడ దొరికే స్థలంగా కూసు దేశాన్ని మరి దేవుడు ఇక్కడ ప్రణాళికలో ఏర్పరచుకున్నాడు. అంతేకాకుండా ఇక్కడ ఏం చెప్తున్నాడంటే నైవేద్యాలు ఉండే స్థలము లేక నైవేద్యముగా తీసుకురాబడుతున్నటువంటి ప్రజలు కూసు దేశంలో ఉన్నట్లుగా జెఫన్యా గ్రంథంలో మనము ఇక్కడ చూస్తాం. ఎంత మంచి గొప్ప ధన్యత అండి ఈ కూసు దేశం యొక్క ప్రజలకి దేవుడు ఇస్తున్నాడు. మనమైతే బాహ్య రూపంతో, బాహ్య కనులతో, ఈ శరీరంతో కూసు దేశాన్ని చూస్తున్నప్పుడు దాన్ని ఎంతో మనం నెగ్లెక్ట్ చేస్తామండి. ఒక ఆఫ్రికా వారు కానీ, ఒక నల్లసాతిల వారు కానీ వాళ్ళు వెళ్ళిపోతుంటే మనం ఏ విధంగా వారిని పట్టించుకునే పరిస్థితుల్లో ఉంటున్నప్పుడు కూడా దేవుడైతే ఏమైతే మనుషులు మరి అశ్రద్ధ చేస్తున్నారో, నెగ్లెక్ట్ చేస్తున్నారో అటువంటి వారిని దేవుడు మరి ఎన్నిక చేసుకుంటున్నాడు. బలహీనులైన వారిని, బలవంతులైన వారిని మరి తగ్గించడానికి దేవుడు ఏం చేస్తాడంటే బలహీనులైన వారిని ఎన్నుకొని దేవుడు వారిని వాడుకుంటాం. అనేకమైన సందర్భాలు మనము పరిశుద్ధ గ్రంథంలో మనం చూసాం. ఇక్కడ చూస్తున్నాం కదండి, ఈ కూసు దేశాన్ని నుంచి నైవేద్యంగా పిలవడే ప్రజల్ని మరి అక్కడ దేశం నుంచి దేవుడు తీసుకొస్తున్నాడంట. ఆయన యొక్క పూజకి లేక ఆయన యొక్క దహన బలి కోసం ఆయన నైవేద్యంగా అర్పించడానికి ఆ ప్రాముఖ్యమైనటువంటి విషయాలు, ఆ సామాగ్రిని కూసు దేశం నుంచి, నదుల అవతల నుంచి తీసుకొస్తున్నట్టుగా జెఫన్యా గ్రంథంలో మనం చూస్తున్నాం కదండి. కూసు దేశంలో సమృద్ధి ఉంది, కూసు దేశంలో నైవేద్యాలు ఉన్నాయి. నైవేద్యానికి అర్పించబడినటువంటి పరిశుద్ధమైనటువంటి వ్యక్తులు, ప్రజలు అక్కడి నుంచి తీసుకురాబడతారు అన్నట్టుగా మరి జెఫన్యా గ్రంథంలో మనం చూస్తున్నాం. మూడవదిగా చూద్దాం, యోబు గ్రంథం 28వ అధ్యాయము 19వ వచనంలో చూస్తున్నాం కూసు దేశం యొక్క ప్రాముఖ్యత. మరి ఆఫ్రికా ఖండంలో ఉంటున్నటువంటి ఈ కూసు దేశము
కూసు దేశం యొక్క ప్రాముఖ్యత ఏ విధంగా ఉందో మనం చూద్దాం. యోబు గ్రంథం 28:19 ఏముందండి? కూషు దేశపు పుష్యరాగము కూసు దేశం యొక్క పుష్యరాగము జ్ఞానంతో సాటి కాదు, జ్ఞానంతో వాటితో సాటి కాదు, శుద్ధ సువర్ణమునకు కొనబడినది కాదు. శుద్ధ సువర్ణమునకు కొనబడినది కాదు. ఇక్కడ జ్ఞానం గురించి మాటలు తెలియజేస్తూ మరి కూసు దేశాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడంటే దేవుడు. మరి ఎంతో జ్ఞానం ఉన్నటువంటి ఆ యొక్క ప్రదేశంగా దేవుడు చూస్తున్నాం. మరి ఈ యొక్క కూసు దేశపు వారు, ఆఫ్రికన్స్ వారు ఎంతో కష్టపడి పనిచేసే మరి వ్యక్తులుగా మనం చూస్తున్నాము. వారి సోమరిపోతులుగా ఉండరండి, కష్టపడి పనిచేసే వ్యక్తులుగా మనం చూస్తాం. ఎప్పటికీ కూడా అనేకమైనటువంటి ప్లాన్స్, ఇంజనీరింగ్ వర్క్స్, ఇలాంటి అన్నింటిలో కట్టడాల్లో కూడా ఈ ఆఫ్రికా వారు ఎంతో మరి శక్తి కలిగి, బలం కలిగి ఈ యొక్క కట్టడాలను కట్టుతుండగా మనము చూస్తాం. ఆఫ్రికా దేశానికి వెళ్ళిన వారిని మనం చూడవచ్చు. ఇక్కడ ఏమంటాడంటే కూసు దేశం గురించి మరొకటి ప్రాముఖ్యమైన విషయాన్ని తెలియజేస్తాడు. ఏంటంటే పుష్య రాగం అంటండి. పుష్య రాగం అంటే ఇది ఒక ముత్యములో మరి ఉన్నతమైనటువంటి ముత్యముగా మనము చూస్తూ ఉంటాం. ఈ పుష్య రాగం గురించి, ఈ పుష్య రాగం గురించి బైబిల్లో ఎక్కడన్నా మనం చదువుకున్నామండి? ఎవరికైనా జ్ఞాపకం వస్తుందా? రావడం లేదు పుష్య రాగం గురించి. సులభమైన దేవాలయం. నేనైతే చిన్నప్పుడు మా నాన్నగారు పాటలు పాడుతూ చెప్పి ఏం చేసేవారంటే, పరలోక పట్టణము 12 గుమ్మాలు, 12 ముత్యములు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క ముత్యం ఉంటుందనేసి మేము చిన్నపిల్లలుగా ఉంటున్నప్పుడు ఈ పాటలు పాడుతూ మరి ఆయన ఉండేవారని, పరలోక పట్టణం గురించి ఆయన పాడుతూ ఉండేవారని మాకు ఇప్పటికీ కూడా అది గుర్తొస్తున్నాయి అన్నమాట. ఈ యొక్క వాక్యాలు చదువుతున్నప్పుడు ఆయన పాడిన పాటలను మాకు గుర్తు తెలుస్తున్నాయి. ఏంటంటే పరలోక పట్టణం గురించి, ఈ పుష్య రాగం గురించి ఉంటుందండి. ప్రకటన గ్రంథంలో గమనించు 21:19 మేలిమి బంగారము, సువర్ణముతోటి, ముత్యాలతోటి ఆ యొక్క పరలోక పట్టణము కట్టబడ్డదంటండి. ఒక్కొక్క పునాదులు వేస్తున్నారంట. పరలోక పట్టణం పునాదులు, ఒక్కొక్క పునాదులు, ఒక్కొక్క రాయి, ఈ అమూల్యమైనటువంటి రాళ్ళు మరి అక్కడ ఉన్నట్లుగా కట్టుకున్నట్లుగా మనము ఇక్కడ చూస్తాం. ప్రకటన గ్రంథం 21 మరి 18 కొన్ని మాటలు మనం చూద్దాము. పట్టణపు ప్రాకారము సూర్యకాంతముతో కట్టబడెను, పట్టణపు స్వచ్ఛమగు స్ఫటికముతో సమానమైన శుద్ధ సువర్ణముగా ఉన్నది. ఆ పట్టణపు ప్రాకారం పునాదులు అమూల్యమైన నానా విధములైన రత్నములతో అలంకరింపబడి ఉండెను. మొదటి పునాది సూర్యకాంతపు రాయి, రెండవది నీలము, మూడవది యమునా రాయి, నాలుగవది పచ్చ, ఐదవది వైడూర్యము, ఆరవది కెంపు, ఏడవది సువర్ణ రత్నము, ఎనిమిదవది గోమేధికము, తొమ్మిదవది పుష్యరాగం, 10వది సువర్ణము గల శూన్యము, 11వది పద్మరాగము, 12వది సుగంధము. చూడండి, ఇక్కడ పరలోక పట్టణానికి 12 గుమ్మాలు ఉన్నట్లుగా 21 మనం చూస్తున్నాము. 12 ముత్యాలతో మరి అలంకరింపబడుతుందంటండి పట్టణ పునాదులు. మరి రాజవీధులు శుద్ధ సువర్ణమై స్వచ్ఛమైన స్ఫటికమును పోలి ఉన్నది. ఈ వాక్యాలు చదువుతున్నప్పుడే మరి దైవజనులు మరి చెప్తూ ఉంటారు. మరి శామ్యూల్ రాయ్ గారు చూసారుగా, పరలోక పట్టణం గురించి నేను ఒక దర్శనం చూస్తున్నాను. బంగారు వీధులు అక్కడ ఉండడం, బంగారుతో ఆ యొక్క వీధులు తయారు చేయబడి ఉండడం మరి అనేసి ఆయన ఆ పరలోక పట్టణం గురించి దర్శనం చూస్తూ మనకు కొన్ని విషయాలు మనకు చెప్పేవారు. ప్రకటన గ్రంథంలో చూస్తున్నప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నానంటండి, ఆ పట్టణ ప్రాకారంలో సూర్యకాంతంతో కట్టబడ్డాయి అంటండి. ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడ్డాయి అంటండి. మన పునాదులు, మొట్టమొదటి పునాది సూర్యకాంతం. ఈ రాళ్ళు గురించి మీరు ఎప్పుడైనా విన్నారండి? రాళ్ళ గురించి జెమ్స్ అనేది అంటారు కదండి. మరి చాలా మంది ఉంగరాల్లో పెట్టుకుంటూ ఉంటారు ఈ రాళ్ళు పెట్టుకునే హైందవులైన వారు. ఆ రాయితో మరి ఏదో కలిసి వచ్చేస్తుంది అన్నట్లుగా ఆ రాళ్ళని ఉంగరంలో ధరించుకుని చాలా మంది ఉంటూ ఉంటారు. మనకైతే కనీసము పరలోక పట్టణంలో ఉన్నటువంటి ఈ రాళ్ళు, ముత్యాల పేర్లు మనకి తెలియాలండి. మరి ఈ యొక్క 12 ముత్యాలు ఇక్కడ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. వైడూర్యము, కెంపుర అనే రాయి, సువర్ణ రత్నం ఏమో గోమేధికం అనే రాయి, అలాగే 9వ రాయి పుష్యరాగము. ఒక్కొక్క మరి పునాదికి 12 పునాదులు, పునాదికి ఒక్కొక్కటికి ఒక్కొక్క రాయి వేయబడుతుందంట పరలోక పట్టణం. మరి నేను ఈ యొక్క విశాఖపట్నంలో విశాఖ సెంట్రల్ అనే ఒక మరి షాపింగ్ మాల్ ఓపెన్ చేసిన తర్వాత, ఇది ఎక్కడ ఉందంటే పూర్ణ మార్కెట్ దగ్గర ఉందంటే ఇది.
ఓపెన్ చేసిన నేను ఆ యొక్క షాప్కి వెళ్ళినప్పుడు మరి పార్కింగ్ చేయడానికి వెహికల్ నేను అక్కడ పెట్టడానికి వెళ్ళానండి. అయితే బయట ఎక్కడ కూడా పార్కింగ్ పెట్టడానికి అలవాటు లేదు కనుక వారు ఏం చేశారంటే సెల్లార్లోకి పంపించారనమాట. ఆ సెల్లార్లోకి వెళ్తుంటే మరి నేను కిందనే సెల్లార్ ఉందాం అనుకున్నాను, కానీ వాళ్ళు అక్కడ ఉన్న సెక్యూరిటీ ఏం చేస్తారంటే ఆ వెహికల్కి గైడ్ చేస్తున్నారు కిందకి వెళ్ళమని. రెండో సెల్లార్లో ఉన్నవాడు మూడో దానికి వెళ్ళమంటాడు అనమాట. మూడులోకి వెళ్ళి మనం పార్కింగ్ చేద్దామంటే ఇంకొక 4వ సెల్లార్ ఉందంట, అక్కడికి వెళ్ళమంట. అంటే పైనుంచి అలా సెల్లార్లు తిరుగుతూ నేను కిందకు వచ్చి 4వ సెల్లార్లోను 5వ సెల్లార్లోను అక్కడ పార్కింగ్ నేను వెహికల్ని చేయించాను. కనుక మరి ఈ యొక్క పట్టణం యొక్క పునాదులు లేక యొక్క విశాఖ సెంట్రల్ యొక్క పునాదులు 4-5 పునాదులు కింద వేసి స్లాబ్లు వేసి మరి ఈ విధంగా కట్టి ఉన్నారండి విశాఖ సెంట్రల్ని. మరి ఆ వెహికల్ని పార్కింగ్ చేసిన తర్వాత నేను పైకి రావాలంటే మరి ఆ లిఫ్ట్ ఉందండి. ఆ లిఫ్ట్లో ఏముందంటే -4, -3, -2, -1 లిఫ్ట్లో అంటే ఇన్ని అంతస్తులు దాటుకుని మనం పైకి రావాలన్నమాట అండి. ఈ యొక్క షాపింగ్ మాల్లో కింద ఉన్నటువంటి ఇన్ని పునాదులు ఆ స్లాబ్లు వేసి ఉన్నారన్నమాట. కనుక మరి ఇక్కడ పరలోక పట్టణం గురించి మనం ఆలోచిస్తుంటే 12 పునాదులు, మరి 12 పునాదుల్లో ఒక్కొక్క పునాదికి ఒక్కొక్క అమూల్యమైనటువంటి ముత్యంతో రత్నాలతో మరి అలంకరించి ఉన్నారంటండి. 12 గుమ్మాలు కూడా ఉన్నాయంట. 12 గుమ్మాలు 12 ముత్యాలతో ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యంతో కట్టబడి ఉన్నదనేసి ఇక్కడ మనం చూస్తున్నాం పరలోక పట్టణం గురించి. ఇటువంటి అమూల్యమైనటువంటి రాళ్లలో ఒక రాయి ఏంటంటే అది పుష్యరాగం అనేటువంటి రాయి. ఈ పుష్యరాగం అనేటువంటి రాళ్ళు మరి ఎక్కడ దొరకవేమో కానీ ఈ కూసు దేశంలో దేవుడు అక్కడ మరి ఉంచాడండి. కూసు దేశం నుంచి ఈ యొక్క పుష్యరాగం అనే యొక్క రాయిని అమూల్యమైనటువంటి రాళ్ళు దొరికే స్థలంగా దేవుడు ఉంచాడు. ఇందాకే నేర్చుకున్నామండి. మరి యొక్క కూసు దేశం అంటే మరి సమృద్ధికరమైనటువంటి నీళ్లు ఉన్నటువంటి దేశము. అంతేకాకుండా నైవేద్యములు అంటే ఇవ్వడానికి మరి పనికొచ్చేటువంటి ప్రజలు ఉన్నటువంటి ప్రదేశం అది. నైవేద్యాలు దొరికే సామాగ్రి దొరికే ప్రదేశము. అంతేకాకుండా మరి అమూల్యమైనటువంటి రత్నాలు ముత్యములు దొరికే ఈ యొక్క పుష్యరాగము దొరికే ఈ యొక్క కూసు దేశం అనేసి మరి దీని యొక్క ప్రాధాన్యత దేవుడు ఈ విధంగా పొందుపరిచి ఉంచున్నాడండి. పరలోక పట్టణం గురించి కూడా మనం చూసాం కదా. ఈ విధంగా కూసు దేశము ఎంతో మరి 6 రోజుల్లో ప్రాముఖ్యత కలిగినటువంటి దేశముగా ఉంటున్నదండి. మనము ఈ యొక్క మరి ఎక్కడికన్నా విదేశాలకు వెళ్ళాలన్నప్పుడు మన యొక్క దృష్టి దేని మీద పడుతుందంటే అమెరికా మీద, ఐరోపా మీద, ఆస్ట్రేలియా మీద పడతారు. కానీ ఎవరు కూడా ఆఫ్రికా ఖండం వెళ్తామని ఎవరు చెప్పరండి. కానీ దేవుడు అటువంటి ఒక ప్రదేశాన్ని కూడా దేవుడు ఎన్నుకొని మరి ఆయన ఏర్పరచుకుని ఆయన ప్రణాళికలు ఉంచుకొని ఏ విధంగా అతను దీవించి ఉంటున్నాడో దేవుడు మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాము. పాలు తేనెలు ఏ విధంగా ప్రవహించే దేశం ఉందో కూసు దేశం కూడా ఆ దినాల్లో ఆ విధంగా ఉండడం మనము చూస్తూ ఉంటున్నాము. మరి ఇంతకుముందు నేను మన వాక్యం ధ్యానం చేస్తున్నప్పుడు ఒక ప్రదేశం గురించి ధ్యానం చేసుకున్నామండి. నజరేతు పట్టణం గురించి మనం ధ్యానం చేసుకున్నాం. దేవుడు ఆ నజరేతు అనే పట్టణము బహు బలహీనమైనటువంటి పట్టణము. మరి నతానియేలు ఆయన చూస్తున్నప్పుడు యేసుప్రభు అక్కడికి వస్తున్నప్పుడు పిలుపు చెప్తుంటే ఏమంటాడంటే నజరేతు నుంచి యేసుప్రభు వస్తున్నాడనంటే అని నజరేతు నుంచి మంచిది ఏదైనా రాగలదా అనేసి ఈ యొక్క నతానియేలు అడగడం మనం చూస్తూ ఉంటున్నాం. అంటే నజరేతు చాలా బలహీనమైన పట్టణం అండి. దేవుడు ఏం చేస్తాడంటే ఏ బలహీనమైన పట్టణమో ప్రాంతమో ఏ బలహీనమైనటువంటి వ్యక్తులను తీసుకుని దేవుడు దాన్ని బలవంతంగా చేయడం దేవుని యొక్క పని. అలాగే ఈ కూసు దేశాన్ని కూడా దేవుడు ఏర్పరచుకుని ఈ విధంగా మరి ఎప్పుడు ఏర్పరచుకున్నాడంటే దేవుడు అనాది కాలంలోనే కూసు దేశాన్ని ఎన్నుకున్నాడండి. మరి ఆయన ప్రణాళికలు ఉంది కనుక ఆది కాండంలోనే మనం ఈ కూసు దేశం గురించి మనం చూస్తూ ఉంటున్నాం. మన సాధారణంగా కూసు దేశం అనగానే ఒకరిద్దరికి గుర్తొచ్చింది ఏంటంటే మోసే గురించి, కూసు దేశం స్త్రీని గురించి. కానీ దేవుడు అనేకమైనటువంటి స్థలాల్లో పరిశుద్ధ గ్రంథంలో కూసు దేశం యొక్క ప్రాధాన్యతను ఇక్కడ మనకి చూస్తూ ఉంటున్నాడు. మరొక విషయం చూద్దాం. యెషయా గ్రంథం 45:14 వచనంలో కూసు దేశము ఇంకా ఎంత ప్రాముఖ్యంగా ఉందో చూసి ముందుకు వెళ్దాం. యెషయా గ్రంథం 45:14 వచనంలో యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, ఐగుప్తీయులు కష్టార్జితమును కూషు వర్తక లాభమును
నీకు దొరుకును. చూడండి, ఇక్కడ కూసి ఐగుప్తుల యొక్క కష్టార్జితం లేక కూసు వర్తక లాభం గురించి ఇక్కడ ప్రస్తావించడం మనం చూస్తున్నాం. దేవుడు ఇక్కడ ప్రస్తావించడం యోగు ద్వారా మాట్లాడుతున్నాడండి. కోరేసు గురించి మాటలు చెబుతూ ఈ మాటలు ఎక్కడ తెలియజేస్తున్నాడు. ఏంటంటే కూసు దేశంలో ఏముందంటండి, వర్తకం ఉందంట. అంతేకాకుండా వర్తక లాభము సంపాదించే వర్తకము ఈ యొక్క కూసు దేశంలో ఉందంట. ఇందాక మనం జ్ఞాపకం చేసుకున్నామండి, పాడి పంటలు నీరే కాకోకుండా, సమృద్ధే కాకోకుండా, నైవేద్యాలే కాకోకుండా, మణులు మాణిక్యాలు ముత్యాలే కాకోకుండా ఇక్కడ ఏం జరుగుతుందంటండి, వర్తకం జరుగుతుందంటండి. కూసు దేశంలో మంచి వ్యాపారం జరుగుతుందంట. ఇందాక మనం ఉత్తర ప్రత్యుత్తరాల్లో కూడా మనం ఏం జ్ఞాపకం చేసుకున్నామండి, పూలు సీదోను పట్టణాల్లో వర్తకం జరుగుతుంది, వ్యాపారం జరుగుతుంది అనేసి మనం ధ్యానం చేసుకున్నాం ఉత్తర ప్రత్యుత్తరాలు. ఇక్కడ కూడా ఏం చెప్తుందంటే కూసు దేశంలో వర్తకము లాభము సంపాదించే వర్తకము ఉంటుందన్నట్టుగా ఇక్కడ చూస్తున్నాం. మనుషులకి ఆధారమైనటువంటి వారి లాభం సంపాదించుకోవటానికి ఈ యొక్క కూసు దేశంలో దేవుడు మంచి వ్యాపారాన్ని ఉంచుతున్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. చూడండి, ఇన్ని విషయాలు దేవుడు మరి యొక్క కూసు దేశం గురించి, మరి దేవుడు ఏ విధంగా బలహీనమైనటువంటి దేశాన్ని బలవంతంగా చేస్తూ ఫలఫలితంగా చేస్తున్నాడో మనం చూస్తున్నాం. మరి ఇందాక చెప్పుకున్నాం కదండి, కూసు దేశపు స్త్రీ గురించి మిరియాము కూడా మరి వ్యతిరేకంగా మాట్లాడింది. మానవులుగా ఉంటున్న మనం కూడా నల్లజాతి వారిని చూసి మనం ఎంతో మరి హీనంగా మనము వారిని చూస్తూ ఉంటాం. కానీ దేవుడైతే ఏంటంటే పై రూపాన్ని చూడడు కానీ హృదయాంతరంగాల్ని చూసే దేవుడు కనుక మరి కూసు దేశాన్ని ప్రేమిస్తున్నాడు, దాంట్లో ఉన్నటువంటి మనుషుల్ని కూడా ప్రేమిస్తున్నాడు. సమూయేలు యెషయా యొక్క కుమారుల దగ్గరికి దేవుడు మరి దావీదును రాజుని మరి ఎన్నుకోమన్నప్పుడు ఈ సమూయేలు వెళ్తాడండి యెషయా దగ్గరికి. ఆయన యొక్క కుమారుల్ని పిలుస్తున్నప్పుడు పెద్ద కుమారుడైన ఏలీయాబుని చూసి సమూయేలు ఏమంటాడండి, దేవుడు ఏర్పరచుకున్న వ్యక్తి ఇతనే అభిషేకించమంటాడు అనుకుని సమూయేలు తన హృదయంలో అనుకుంటా ఉంటాడంటండి. కానీ దేవుడు అంటాడు, నేను ఇతన్ని ఎన్నిక చేసుకుంటా లేదు, ఇతన్ని పంపించాను కదా. రెండవ కుమారుణ్ణి, మూడవ కుమారుని, నాలుగవ కుమారుణ్ణి మరి అందరినీ పక్కన పెట్టిన తర్వాత ఆఖరిగా కడసారి ఏంటంటే మరి ఆ దావీదు మరి గొర్రెలు కాచుకున్నటువంటి ఆ వ్యక్తిని మరి వచ్చినప్పుడు ఆయన ఎంతో మరి ఏలియాబు అయితే తన యొక్క యుద్ధ వస్త్రాలను ధరించుకున్నట్టు వ్యక్తిగా వచ్చాడు. అంతేకాకుండా యుద్ధంలో ప్రవీణత కలిగినటువంటి వ్యక్తిగా ఉంటున్నప్పుడు అయినప్పటికీ కూడా దేవుడు అతన్ని ఎన్నుకోలేదు. కానీ గొర్రెలు కాచుకుంటున్నటువంటి ఆ దావీదుని ఆ వస్త్రాలు సరైన వస్త్రాలు లేక సరైన మరి ఆ యొక్క అలంకరించుకోకుండా ఏమాత్రము శుభ్రం లేకుండా గొర్రెల దొడ్డి నుంచి వచ్చినటువంటి ఆ దావీదుని దేవుడు అంతరంగాన్ని చూసి ఇతడే నాకు సరి అయిన వాడు, ఇతని మీద నా రాజ్యభారం ఉంచుతాననేసి మరి సమూయేలుతో చెప్పినప్పుడు సమూయేలు దావీదుని మరి అభిషేకించినట్లుగా మనము చూస్తున్నాము. దేవుడు పై రూపాన్ని లక్ష్య పెట్టడండి. దేవుడు ఏం చూస్తున్నాడంటే అంతరంగాన్ని చూసే వ్యక్తి కనుక మరి కూసు దేశాన్ని మరి ఆయన ఏర్పరచుకున్నాడండి. దేవుడు పై రూపాన్ని లక్ష్య పెట్టే వ్యక్తి కాదు. దేవుడు సమూయేలు గురించి మనం ఏ విధంగా ఉన్నట్టు సమూయేలు కూడా ఒక మంచి పాఠము ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ సమూయేలు మొదటి గ్రంథంలో 16వ అధ్యాయము 6వ వచనంలో ఆ మాటను మనం చూస్తున్నాము. సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 6వ వచనంలో మనం చూస్తున్నాం. అతని రూపమును అతని ఎత్తుని లక్ష్య పెట్టొద్దు అంటాడండి. ఎవరి రూపము? ఏలియాబు యొక్క రూపాన్ని లక్ష్య పెట్టొద్దు నువ్వు అని చెప్తారండి. వచ్చినప్పుడు అతడు ఏలియాబును చూసి నిజముగా యెహోవా అభిషేకించిన వాడు ఆయన ఎదుట నిలిచి ఉన్నాడని అనుకున్నాడు. సమూయేలుతో అతని రూపమును అతని ఎత్తును నువ్వు లక్ష్య పెట్టొద్దు. మనుషులు లక్ష్య పెట్టి దానిని యెహోవా లక్ష్య పెట్టడండి. మనం ఏది లక్ష్య పెడుతున్నాము ఈ లోకంలో జీవిస్తున్నాం మనము, మరి మన యొక్క లక్ష్యాలు, మన యొక్క ఉద్దేశాలు, మన యొక్క ఆశలు, మన కోరికలు ఏ విధంగా ఉంటున్నాయి? లోకంలో జీవించాలి, మరి అందరిలా జీవించాలి, మరి నాకు వారికంటే మరి ఉన్నటువంటి స్థితిలో నేను ఉండాలనేసి మన కోరికలు ఎల్లప్పుడూ ఉంటాయి. కానీ దేవుడు అంతరంగాన్ని చూస్తున్నాడండి.
మరి ఒకరిని ఆశీర్వదించాలన్నా దేవుని యొక్క చేతిలోనే ఉంది, మరి ఒకరిని పడగొట్టాలన్నా కూడా అది దేవుని చేతిలో ఉంది. కనుక మనము దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, మరి మనుషులు పై రూపాన్ని లక్ష్య పెడతారు కానీ యెహోవా హృదయాన్ని లక్ష్య పెడతాడు. కనుక మన హృదయం దేవునికి అంగీకారమైన విధంగా మనము జీవించడం మనం నేర్చుకోవాలి. మరి సమూయేలుతో దేవుడు ఈ విధంగా చూపించడం తెలియజేస్తున్నాడండి. కనుక మరి ఈ యొక్క కూసు దేశము గురించి ఏ విధంగా దేవునికి అయితే మరి ఎంతో ప్రేమ ఉంది, ఎంతో ప్రణాళిక ఉంది. మరి చెప్తున్నాడు పరమగీతంలో ఒక మాట చెప్తాడు అన్నమాట, నేను నల్లని దానని అయినను సౌందర్యవంతురాలని, నల్లని దానిని చిన్న చూపు మీరు చూడవద్దు, సోలమెత్తి స్త్రీలలో నీవు అధిక సుందరం అనేసి పరమగీతంలో సొలొమోను మరి యొక్క సార్వత్రిక సంఘము గురించి ఈ మాటలు తెలియజేస్తూ ఉంటున్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడండి, సార్వత్రిక సంఘాన్ని ఎన్నుకుంటున్నాడు. మరి పరలోకంలో దేవునికి మరి ఆ యొక్క ఎంతో అతి పరిశుద్ధంగాను తెల్లగాను ఉన్నటువంటి ఆ దేవదూతలు ఉన్నారు, కానీ దేవుడు ఆ దేవదూతలను కోరుకుంటలేదు. కానీ ఈ లోకంలో ఈ యొక్క సంఘాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. అంటే సంఘం అంటే మనమే సంఘము కనుక మనల్ని దేవుడు కోరుకుంటున్నాడు. మరి దేవుని యొక్క కోరిక ఉద్దేశాలు ఎలా ఉంటున్నాయంటే, ఆ పరలోకముని విడిచిపెట్టి మనుషులతో వచ్చి మనుషులతో కాపురం ఉంటాననేసి మనుషులతో నివాసం చేస్తానని దేవుని యొక్క కోరిక అంట. అయితే ఆ విధంగా మనం జీవించడానికి, ఆ విధంగా దేవుడు మనలో జీవించడానికి మన హృదయం ఆ విధంగా సిద్ధంగా ఉందా, ఆ విధంగా వంటి పరిశుద్ధత మనలో ఉందా, ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో మనము ఒకసారి పరీక్ష చేసుకోవాలి. ఒకవేళ నల్లని దాని వైనను సౌందర్యవంతురాలుగా దేవుడు చూస్తున్నాడు. ఒక మరి సంఘాన్ని వధువు సంఘముగా దేవుడు చూస్తున్నాడు. ఆయన రాకడలో మరి ఈ యొక్క సంఘాన్ని తీసుకెళ్ళడానికి ఇష్టపడుతున్నాడు. ఆ విధంగా సిద్ధపడాలని మనల్ని కూడా దేవుడు కోరుకుంటున్నాడు. కనుక మరి యొక్క ఆ విధంగా మన సంఘము సిద్ధపడాలని ఈ మాటలో తెలియజేస్తున్నాను. మరి ఇంతకీ మోసే గారు కూసు దేశపు స్త్రీని వివాహము చేసుకున్నాడండి. అయితే ఏ సందర్భాల్లో కూసు దేశపు స్త్రీని వివాహం చేసుకోవాల్సి వచ్చింది ఆయనకి, అసలు ఎందుకు చేసుకున్నాడు? మరి ఇశ్రాయేలు ప్రజల్లో, యూదా ప్రజల్లో మరి అనేక మంది లేరండి. సుందరుడైనటువంటి ఈ యొక్క మోసే మరి ఆ నల్ల జాతీయురాలని ఎందుకు చేసుకున్నాడంటే, అది దేవుని యొక్క ప్రణాళిక. కూసు దేశం మీద దేవుని యొక్క ప్రేమ ఉంది, బలహీనంగా ఉందనేసి మనం చెప్పుకుంటున్నాం. కానీ చరిత్రకారులు ఒక మాట నేను చెప్తున్నానండి. కూసు దేశంలో ఉన్నటువంటి ప్రజలంట మరి మోసే గారు 40 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో నివాసం చేశాడు. మరి ఆ 45 సంవత్సరాలు కూడా మరి ఫరో దగ్గర ఉంటున్నాడండి, రాజు అయినటువంటి ఫరో దగ్గర. ఆ ఫరో రాజు దగ్గర ఉంటున్నప్పుడు మరి అనేక మరి యువరాజుగా ఉంటున్నటువంటి ఈ మోసే మరి అనేక మరి యుద్ధాలు వస్తూ ఉంటాయి ఐగుప్తు దేశంతో. మరి యుద్ధాలు చేస్తున్నప్పుడు ఈ ఫరో తన యొక్క కుమారుడిగా ఉంటున్నటువంటి మోసేని, ఫరో కుమార్తె యొక్క కుమారుడిగా ఉంటున్న మోసేని ఆ యుద్ధాలకు పంపించేవాడు అంటే. ఆ యుద్ధాలకు వెళ్తున్నప్పుడు ఈ కూసు దేశానికి కూడా అక్కడికి వెళ్ళాడంటండి మోసే గారు. వెళ్ళినప్పుడు ఆ యుద్ధాలు చేస్తున్నప్పుడు ఈ యొక్క ఏ స్త్రీనైతే మరి మోసే వివాహం చేసుకున్నాడో ఆ స్త్రీని అక్కడ చూడడం అక్కడ జరిగిందంట. మరి అప్పుడు తర్వాత ఏం జరుగుతుందంటే, ఇక్కడ కూసు దేశంలో వర్తకం ఉందనేసి ఇందాక మనం ధ్యానం చేసుకున్నాండి. వ్యాపారాలు జరుగుతూ ఉంటున్నాయి. అంటే ఐగుప్తు నుంచి కూసు దేశానికి, కూసు దేశం నుంచి అనేకమైన ప్రాంతాలకి, మరి ఐగుప్తు దేశం నుంచి అనేక ప్రాంతాలకి, ఇలాగా ప్రజలు వర్తము గురించి వ్యాపారం గురించి వెళుతూ ఉండేవారంటండి. అలాగే ఆ సందర్భంలో కూసు దేశాన్ని నుంచి కూడా వ్యాపారం చేసుకుంటానికి కొంతమంది వ్యక్తులు, మరి ఎందుకంటే అక్కడ మంచి ముత్యాలు దొరుకుతాయని చెప్పాను, ఎక్కడ కూసు దేశంలో నైవేద్యాలు ఉంటాయని చెప్పాను, మరి ఎంత సమృద్ధి ఉంటుంది. అందుకనే వాళ్ళు ఏం చేస్తున్నారంటే వ్యాపారం చేస్తున్నారంట ఇతర దేశాలతోటి. మన దేశం కూడా మరి ఇతర దేశాల దగ్గర నుంచి కొన్ని వస్తువుల్ని మనం దిగుమతి చేసుకుంటా ఉంటాం. అలాగే కొన్ని మన దేశంలో పండుతున్న పంటలు కానీ కొన్ని వస్తువుల్ని ఇతర దేశాలకి మనం ఎగుమతి చేస్తూ ఉంటాం. ఆ విధంగానే ఆ దినాల్లో కూడా కూసు దేశంకి వర్తక వ్యాపారాలు జరుగుతున్నాయంటండి. ఆ సందర్భాల్లో మరి ఆ కూసు దేశం యొక్క ప్రజలు కూడా మరి ఐగుప్తు దేశానికి రావడం, ఈ ఐగుప్తు దేశంలో ఇక్కడ వ్యాపారానికి వచ్చిన వాళ్ళు సెటిల్ అయిపోవడం కూడా ఇక్కడ అక్కడ జరిగిందంటండి. ఏ విధంగా అయితే ఈ రోజుల్లో మన ఇండియా వారు అమెరికా దేశం ఆయా ప్రాంతాల్లోకి వెళ్ళి గ్రీన్ కార్డ్ తీసుకుని అక్కడే సెటిల్ అయిపోయినట్లుగా మరి ఆ రోజుల్లో కూసు దేశపు ప్రజలు ఐగుప్తుకు వచ్చి మరి సెటిల్ అయ్యడమే కాకోకుండా అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలతో కలిసి జీవించేవారంటండి.
మరి ఈ విధంగా జీవిస్తున్న సమయాల్లో మరి వారు ఐగుప్తు నుంచి బయటికి వెళ్ళిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి బయటికి వచ్చిన తర్వాత ఆ సమయంలో ఈ యొక్క కూసు దేశపు ప్రజలు కూడా ఇశ్రాయేలుతో కలిసి బయటికి వచ్చినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో వాక్యంలో ఉందండి. మరి చాలా మందికి ఈ విషయం తెలుసో తెలీదో మనం ఏం నేర్చుకుంటా ఉంటామంటే ఐగుప్తు దేశం నుంచి ఇశ్రాయేలు ప్రజలు బయటికి వచ్చారనే మాట మనం తెలుసుకోవచ్చు, అందరికీ తెలుసు. కానీ మరి ఇశ్రాయేలు ప్రజలతో కలిసి మరి కొంతమంది జనాలు ఉన్నారంటే ఈ విధంగా ఆయా దేశాల నుంచి వచ్చినటువంటి వారు, ఐగుప్తులో సెటిల్ అయినటువంటి వారు, మరి ఇశ్రాయేలు ప్రజలతో కలిసి జీవించిన వారు కూడా ఇశ్రాయేలు ప్రజలతో బయటికి వచ్చినారంటండి. వారు కూడా ఎర్ర సముద్రాన్ని దాటారంట. వారు కూడా మరి అరణ్యాల్లో మరి ఇశ్రాయేలు ప్రజలతో కలిసి నడిచినట్లుగా మరి పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉంటున్నాం. వారికి ఒక పేరు పెట్టారంటండి. ఏ పేరు అంటే మిశ్రిత జనం అనేసి. మిశ్రిత జనము మరి ఆయా దేశాల నుంచి అన్ని జనులైనటువంటి ఆయా ప్రజలు మరి ఇశ్రాయేలు ప్రజలతో కలిసి వచ్చినట్లుగా మనము చూస్తున్నాం. మీకు ఆ వచనం కావాలంటే నిర్మాకాండము 12:37 వచనములో ఆ మాట ఉంటుందంటే మిశ్రిత జనం అనేసి. మరి ఆయా తెగల నుంచి ఆయా జాతుల నుంచి మరి ఆయా దేశాల నుంచి వచ్చినటువంటి ప్రజలు మరి ఇశ్రాయేలు ప్రజలతో కలిసి మరి వారు కూడా ప్రయాణం చేసినట్లుగా ఈ నిర్మాకాండంలో 12:37 వచనంలో ఉందని మీరు చూడండి. మరి కనుక ఈ యొక్క కూసు దేశం గురించి, కూసు దేశపు స్త్రీని మోసే ఆ యొక్క సమయాల్లో మరి ఏమైందంటే మోసే గారి భార్య పేరు ఏం పేరండి? మోసే గారు సిప్పోరా. మోసే గారి భార్య అయినటువంటి సిప్పోరా చనిపోయిన తర్వాత ఈ మోసే గారు ఈమెని కూసు దేశపు స్త్రీని వివాహం చేసుకుంటాం జరిగింది. ఈ సందర్భాల్లో జరిగింది అన్నట్లుగా చరిత్రకారులు చెప్తా ఉంటారు. కూసు దేశపు ప్రజలు ఇక్కడికి వచ్చినట్లుగా అందులో ఉన్నటువంటి భక్తిపరురాలైనటువంటి ఈ యొక్క కూసు దేశం మరి ఈ యొక్క మోసే పైరూపాన్ని చూడలేదు, కానీ మరి ఆమె యొక్క అంతరంగాన్ని చూసి ఆమె యొక్క భక్తి జీవితాన్ని చూసి ఈ యొక్క మోసే ఆ కూసు దేశపు యొక్క స్త్రీని వివాహం చేసుకున్నట్లుగా మనము పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉంటున్నాం. అంతేకాకుండా కూసు దేశం మీద మరొక వ్యక్తిని మేము ముందుకు తీసుకొచ్చి ఈ యొక్క వాక్యాన్ని ముగించాలని అనుకుంటున్నాను. ఇక్కడ సమయంలో మనం ఇంకొక వ్యక్తి కూసు దేశం గురించి మనం ధ్యానం చేసుకుంటున్నాం కాబట్టి కూసు దేశంలో ఉన్నటువంటి మరొక వ్యక్తి ఆ కూసు దేశానికి చెందినటువంటి వ్యక్తి గురించి మనము చూద్దాం. ఇర్మియా గ్రంథము 39 15-16 వచనంలో మరి ఇక్కడ ఏమని ఉంటుందంటే చూద్దాం. ఇర్మియా మంది గృహశాలలో ఉండగా యెహోవా మాట అతనికి ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, నీవు వెళ్ళి కూషీయుడకు ఎబెద్మెలకు ఇట్లనుము, ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు, మేలు చేయుటకే కాక కీడు చేయుటకే నేను నీ పట్టణం గురించి చెప్పిన మాటలు నెరవేర్చుతున్నాను. నీవు చూస్తుండగా ఆ మాటలు ఆ దినము నెరవేరును. ఆ దినమున నేను నిన్ను విడిపించేదను, నీవు భయపడే మనుషుల చేతికి నీవు అప్పగింపబడమని యెహోవా సెలవిస్తున్నాడు అనేసి ఇక్కడ మాట్లాడుతున్నాయి. ఇక్కడ ఏంటంటే ఈ ప్రవక్త అయినటువంటి ఇర్మియా బబులోను దేశంలో బందీ గృహంలో ఉన్నాడండి. ఆయనకి యెహోవా వాక్కు మాట ప్రత్యక్షమై ఇలాగ సెలవిస్తుందంటే ఏం చెప్తున్నాడంటే మరి బందీ గృహంలో ఉన్నటువంటి ఇర్మియాకి దేవుడు ప్రత్యక్షమైన తర్వాత ఏం చెప్పాలంటే, ఇర్మియా నువ్వు బందీ గృహంలో ఉన్నావు, నిన్ను విడిపిస్తున్నాను అనేసి ఇర్మియాతోటి చెప్పవలసింది. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే బందీ గృహంలో ఉన్నటువంటి ఈ యొక్క ఇర్మియాకు దేవుడు ఏం చెప్పాడంటే నువ్వు వెళ్ళి నీవు వెళ్ళి కూషీయుడకు ఎబెద్మెలకుతో ఇట్లనము, ఇశ్రాయేలు దేవుడైన సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, మేలు చేయుటకే కాక కీడు చేయుటకే నేను పట్టణం కూర్చి చెప్పిన మాటలు నెరవేర్చుతున్నాను. నీవు చూచుచుండగా మాటలు ఆ దినమున నెరవేరును, ఆ దినమున నేను నిన్ను విడిపించదను అని మరి దేవుడు ఇర్మియాకి తెలియజేస్తున్నాడు. ఏమని చెప్పమంటున్నాడంటే ఎవరి దగ్గరికి వెళ్ళి ఎబెద్మెలెకు దగ్గరికి వెళ్ళి ఈ మాటలను చెప్పు, ఈ పట్టణాన్ని నేను పాడు చేస్తాను కానీ నిన్ను నేను విడిపిస్తాననేసి వెళ్ళి చెప్పమనేసి ఇర్మియాకి మరి దేవుడు చెప్తున్నామంటే సందర్భం అండి ఇక్కడ చూస్తున్నాం కదా. మరి ప్రవక్త అయినటువంటి ఇర్మియా మరి మనం కూడా ఈ విధంగా ఆయన ఎక్కడ ఉన్నాడండి? బబులోను దేశంలో బందీగా ఉంటున్నటువంటి ఈ యొక్క ఇర్మియాకి దేవుడు ప్రత్యక్షమైన మాటలు తెలియజేస్తున్నాడు.
మనమైతే ఏం చేస్తాం, మన కష్టాల్లో, మన శ్రమల్లో, మన విపత్తుల్లో మనం ఉంటున్నప్పుడు దేవుడు మనకు ప్రత్యక్షమై మనతోటి మాట్లాడి మన యొక్క కష్టాలన్నింటినీ కూడా విడిపించేయాలని మనం కోరుకుంటూ ఉంటాం. కానీ అనేకమైన శ్రమలను, బాధలను భరించినటువంటి ఈ ఇర్మియా ఈ బందీగృహంలో ఉంటుండగా దేవుడు ప్రత్యక్షమై ఏం చెప్తున్నాడంటే, నువ్వు వెళ్ళి ఎబద్మెలెకు అనే వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆయన్ని, మరి పట్టణం అంతా కూడా, ఈ దేశం అంతా కూడా నేను నాశనం చేయబోతున్నాను. ఆ నాశనం చేసినప్పుడు ఎబద్మెలెకుని మరి ఆయన నాశనం అయిపోకుండా ఆయన్ని విడిపిస్తాననేసి దేవుడు తెలియజేస్తున్నటువంటి సందర్భం అండి ఇది. ఈయన ఎవరంటే, ఇంతకీ ఈ ఎబద్మెలెకు అనే వ్యక్తి గురించి దేవుడు ఎందుకు ఎంత శ్రద్ధ చూపిస్తున్నాడో, దేశాన్ని అంతా కాల్చేస్తాడంట, కానీ ఈ ఎబద్మెలెకు మట్టుకి విడిపిస్తాడంట, కాల్చడంట, నాశనం చేయడనేసి మరి దేవుడు ఇర్మియాకు ప్రత్యక్షమే ఈ యొక్క మాటనే తెలియజేస్తుంది. ఇంతకీ ఈ ఎబెద్మెలెకు అన్న వ్యక్తి ఎవరన్నది ఇక్కడ మనం చూస్తుంటే, అదే ఇర్మియా గ్రంథము 39వ అధ్యాయము మరి 7వ వచనంలోనూ అక్కడ కొన్ని మాటలు మనం చూస్తున్నాం. 6వ వచనానికి నేను చదువుతాను. వారు ఇర్మియాని పట్టుకొని కారాగృహంలో ఉన్న రాజకుమారులకు మల్కియా గోతులను దింపి అందులోకి ఇర్మియాను త్రాళ్ళతో దింపినప్పుడు ఆ గోతులో నీళ్లు లేవు, బురద మాత్రమే ఉండెను. ఆ బురదలో ఇర్మియా దిగబడెను. రాజు బెన్యామీను ద్వారమున కూర్చొని ఉండగా రాజు ఇంటిలోని కూషీయుడకు ఎబద్మెలెకు అను షండు వారు ఇర్మియాను గోతులో వేశారనే సంగతి విని రాజనగర్లో బయలు వెళ్ళి రాజుతో ఇలాగూ మనవి చేశాను. ఇక్కడ చూడండి, ఈ యొక్క ఎబద్మెలెకు అనే వ్యక్తి ఇక్కడ ఎక్కడున్నాడంటండి, మరి కూషీయుడు అనేటువంటి ఈ వ్యక్తి మరి యోధా రాజు యొక్క మరి స్థలంలో ఇక్కడ ఉంటున్నట్లుగా మనం చూస్తున్నాం. రాజు ఇంటిలోని కూషీయుడు రాజు ఆ యొక్క బెన్యామీను ద్వారం దగ్గర కూర్చుని ఉన్నప్పుడు ఈ యొక్క ఎబెద్మెలెకు అనే ఆయన వచ్చి రాజుతో మాట్లాడుతున్నాడండి. ఈ యొక్క కూసు దేశస్థుడైనటువంటి ఈ ఎబెద్మెలెకు ఇంకొక పేరు ఆయనకి. ఈ ఎబెద్మెలెకు ఎవరంటండి, అక్కడ షండు అని రాయబడి ఉందనమాటండి. అంటే నపుంసకులైన వారిని దేవుడు ఏ విధంగా ఎన్నుకొని దేవుడు ఏ విధంగా వాడుకుంటున్నాడో కూడా ఇక్కడ మనము చూస్తూ ఉంటున్నాము. షండుడైనటువంటి వాడు ఈ కూసు దేశస్థుడైనటువంటి ఈ ఎబెద్మెలెకు కూసు దేశము నుంచి, మరి చెప్పాను కదండి ఇందాక, మరి మిశ్రిత జనము, ఆ మిశ్రిత జనము అనేక దేశాల్లో వారు చెదిరిపోయి ఉన్నారండి. అలాగే ఈ యొక్క యోధా దేశానికి కూడా మరి వారు వచ్చి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. రాజు గృహములో పనిచేసే మరి వ్యక్తిగా ఇక్కడ మనం చూస్తున్నాం. అందుకని ఆయన ఏం చేస్తున్నాడంటే, బెన్యామీను గుమ్మం దగ్గర రాజు కూర్చున్నప్పుడు రాజు ఇంటిలోని కూర్చుని ఎబద్మెలెకు మరి వచ్చి మరి రాజుతో ఇర్మియా గురించి చెప్తున్నాడు. ఇర్మియాని ఏం చేశారంటే, ఇక్కడ ఆయన ఉన్నట్లు ప్రవచిస్తున్నాడండి ఇర్మియా. ఆ యొక్క యోధా దేశం గురించి ఏ విధంగా దేవుడు నాశనం చేయబోతున్నాడో ఈ విషయాల గురించి ఇర్మియా ప్రవచిస్తుంటే, అక్కడ ఉన్నటువంటి యూదులు, ప్రధాన యాజకులు వీళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే ఇర్మియాకు వ్యతిరేకంగా మరి రాజుకు చెప్పి అతను ఏం చేశారంటే, ఒక నీళ్లు లేని గోతులో మరి ఆ ఇర్మియా ప్రవక్తని బురద గలటువంటి ఆ గోతులు ఆయన్ని దించేశారంటండి. అంటే అతను చంపేయాలన్నమాట ఇర్మియా ప్రవక్తని. అటువంటి సమయంలో మరి ఏం చేశారంటే, ఈ ఎబద్మెలెకు అనే వ్యక్తి, ఎబద్మెలెకు ఎవరండి, అన్యుడు, మరి యోధా దేశంలో ఉన్నటువంటి యోధా ప్రజలు మరి యూదుడైనటువంటి ప్రవక్త అయినటువంటి ఇర్మియాని, తన స్వకీయుడైనటువంటి వ్యక్తిని మరి ఈ విధంగా చంపేయాలని చూస్తున్నారు. మరి ఉన్నట్లు ప్రవచనాలు తెలియజేస్తున్నాడు కనుక ఆయన మీద కోపం కక్ష కట్టి ఆయన చంపడానికి ఆయన ఏం చేశారంటే, రాజుగారి దగ్గర పర్మిషన్ తీసుకుని ఆయన ఏం చేశాడంటే, మరి ఆ బురద గల గోతులో నీళ్లు లేని గోతులు అతన్ని దింపేశారంట, చస్తాడనేసి. ఆ విధంగా దింపినప్పుడు ఇక్కడ రాజు గృహంలో ఉంటున్నటువంటి షండుడైనటువంటి ఎబెద్మెలెకు ఆ విషయాన్ని చూసి రాజు దగ్గరికి వెళ్ళి చెప్తా ఉంటున్నాడు. సిద్కియా రాజు దగ్గరికి వెళ్ళి ఏం చెప్తున్నానంటే, రాజా, నువ్వు చేసింది, ఈ ప్రజలు చేసింది ఎంతో అన్యాయం అనేసి ఇక్కడ చెప్తా ఉంటాడు. రాజుకు వ్యతిరేకంగా రాజు ఇంటిలో పనిచేసే ఒక వ్యక్తి రాజు దగ్గరికి వెళ్ళి నువ్వు చేసిన పని అన్యాయం అంటే రాజు ఒప్పుకుంటాడండి. కానీ ఇక్కడ మరి ఎంత నమ్మకంగా ఈ యొక్క ఎబద్మెలెకు కూసు దేశస్థుడు అయినప్పటికీ కూడా
రాజుగారి గృహంలో ఎంతో నమ్మకంగా పనిచేస్తున్నాడు అనుకుంటా. అంతేగాని రాజు ఏం చేశాడంటే మరి ఈ యొక్క అబద్ధములకు చెప్పిన మాటలకి ఇది మీరు చేసిన యావత్తు అన్యాయము రాజా అనేసి అక్కడ చెప్తున్నట్టే రాజు ఆ మాటకి గారి ఏం చేశాడంటే అతను ఉన్న చోట ఇక్కడ ఏం చెప్తాడు, అందుకు రాజు నీవు ఇక్కడ నుండి 30 మంది మనుషులను వెంట పెట్టుకుని పోయి ప్రవక్త అయిన ఇర్మియా చావకమునకు ఆ గోతుల నుండి అతన్ని తీయించమని కూషీయుడకు యబద్మెలెకునకు సెలవిచ్చాడంటండి. 10వ వచనంలో మనం ఇక్కడ చూస్తా ఉంటున్నాం 38వ అధ్యాయంలో ఏం చేస్తారు కదండి. ఈ యబద్మెలకు ఈ యొక్క కూసు దేశుడైనటువంటి వాడు, సండుడైనటువంటి వాడు, నపుంసకుడైనటువంటి వాడు మరి రాజుగారి గృహంలో పనిచేస్తున్నందువల్ల మరి రాజుతో ఈ విధంగా మాట్లాడి ఆ యొక్క బురదగల గోతులో నుంచి ఇర్మియాని కాపాడాడండి. ఈ సండుడైనప్పటికీ కూడా, కూసు దేశస్థుడైనప్పటికీ కూడా, ఎంతో మరి బలమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ దేవుడు వారిని వాడుకుంటూ ప్రవక్త అయిన ఇర్మియాని దాని నుంచి తప్పించాడు. అందుకని ఏమంటారంటే ప్రవక్తను కాపాడిన, దైవజనుని కాపాడినటువంటి సండుడైనటువంటి కూసు దేశస్థుడైన యబద్మెలెకు అనేసి మరి ఇక్కడ మనం తెలియజేస్తున్నాం. కనుక ఇటువంటి పరిస్థితుల్లో ఈ యబద్మెలెకు ఈ విధంగా దేవుడు మరి ఈ యొక్క ప్రవక్త గురించి వాడుకున్నాడండి. ఇక్కడైతే ఏం చేశాడంటే ఇర్మియా వెళ్ళి యబద్మెలెకును కాపాడాడు. 15వ వచనంలో బందీ గృహంలో ఉన్నప్పుడు దేవుడు తెలియజేయమన్నట్లుగా మరి యొక్క యబద్మెలెకును కాపాడినట్లుగా మనం చూస్తున్నాము. ఇక్కడ చదువుకున్న సందర్భంలో యబద్మెలెకు వెళ్ళి మరి ప్రవక్త అయినటువంటి ఇర్మియాను కాపాడినట్లుగా మనం చూస్తున్నాం. ఎంత ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు. మరి యొక్క యూదా దేశాన్ని అంతటిని వాక్యాలు చదివితే దాంట్లో ఉంటున్నాయండి. యూదా దేశాన్ని అంతటిని కూడా దేవుడు నాశనం చేయాలన్నప్పుడు ఈ యొక్క యబద్మెలెకుని దేవుడు తప్పించాడు. ఎందుకంటే అతను దేవుడి దగ్గర ఎంతో నమ్మకంగా ఉన్నాడంటండి. దేవునికి నమ్మకమే కాకుండా అక్కడ ఉన్నటువంటి రాజు గృహంలో కూడా ఎంతో నమ్మకముగా ఉంటున్నటువంటి వ్యక్తి కనుక దేవుడు అలాగే రాజు కూడా ఆయన యొక్క మాటనే ఆలకించాడంటే యొక్క ఆ దేశమంతా నాశనం అయినప్పటికీ ఆ యొక్క రాజు గారిని కూడా, సిద్కియా రాజుని కూడా బబులోను రాజు మరి ఇక్కడికి వచ్చి ఏం చేస్తాడంటే ఆ యొక్క సిద్కియా రాజు చూస్తుండగా తన కుమారులైనటువంటి వారిని యొక్క మరి పండ్లని మరి ఓడదీసినట్లుగా మా వాక్యంలో మనం చూస్తాం. అంతేకాకుండా దాని తర్వాత ఏం చేస్తారంటే బబులోను రాజు ఆ సిద్కియా రాజుని చంపించేస్తారంట. అంటే యూదా దేశాన్ని అంతటిని కూడా ఈ విధంగా మరి బబులోను రాజు చేత పాడు చేయబడటం మనం చూస్తూ ఉంటున్నాం. అయినప్పటికీ కూడా దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలైనటువంటి వారు, ఒకవేళ అతను సండుడే, అతను నపుంసకుడైనప్పటికీ, అతను కూసు దేశపు వాడైనప్పటికీ కూడా దేవుడు అతని పట్ల ప్రణాళిక కలిగి ఆ దేశం పట్ల, ఆ యొక్క దేశంలో ఉన్నటువంటి వ్యక్తుల పట్ల దేవుడు ఎంతో ప్రేమ కలిగి ఆ ప్రణాళిక ప్రకారంగా వారిని కాపాడినటువంటి ప్రస్తావన యొక్క విషయాన్ని మనం ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉంటున్నాం కదండి. మరి ఆ యొక్క దేశం ఎలాంటి దేశం అయినప్పటికీ కూడా మరి తృణీకరింపబడినటువంటి దేశం అయినప్పటికీ, తృణీకరింపబడినటువంటి మనుషులైనప్పటికీ కూడా ప్రభువు చేసే కార్యాలు ఎలాగుంటున్నాయంటే ఆశ్చర్యమైన కార్యాలు. నువ్వు బలహీనుడు అవ్వచ్చు, బలహీనమైనటువంటి వర్గంలో నువ్వు ఉండవచ్చు, మరి ఏ విధమైనటువంటి చదువు సంజ్ఞ లేకపోయినప్పుడు, దేవునికి జ్ఞానం లేకపోయినప్పుడు కూడా ప్రభు చూసేది ఏంటంటే ఇక్కడ మన యొక్క అంతరంగాల్ని దేవుడు చూస్తున్నాడు, మన హృదయాన్ని చూసే దేవుడు. మరి దేవునికి మరి ఎదురుగా మరి ఆయనకి ఇష్టమైనగా మరి వ్యక్తిగా నువ్వు జీవించగలుగుతున్నావా దేవుడు అడుగుతున్నాడు. మరి మాటలు ఎలా ఉంటున్నాయో ఒకసారి మనం పరీక్షించుకోవాలి. ఆ మాటల ప్రకారంగా నువ్వు మరి దేవునికి ఏ విధంగా ఉంటున్నావు, నీ మాటలు మాట్లాడినట్లుగా మరి దేవుని దగ్గర నువ్వు జీవించగలుగుతున్నామా మనం ఒకసారి మనం పరీక్షించుకోవాలి. యబద్మెలెకుని దేవుడు ఇక్కడ మన మధ్య ఉంచాడండి. కూసు దేశపు వాడు అయినప్పటికీ, నపుంసకుడు అయినప్పటికీ కూడా మరి దేవుడు వాడుకుంటున్నాడు. ఇతనే కాదండి, పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది నపుంసకుల్ని దేవుడు వాడుకుంటున్నాడు. సండులైనటువంటి వారిని, కుండులైనటువంటి వారిని దేవుడు వాడుకుంటడం మనం చూస్తున్నాం. మరి అలాగే మనందరికీ తెలుసు ఇథియోపియా దేశం గురించి, ఆఫ్రికా దేశంలో ఉన్న ఆ ప్రాంతం గురించి కూడా నపుంసకుడైన వాడు రథం మీద వెళ్ళిపోతూ ఉంటాడు కదండి. ఆ సందర్భం అంతా మనకు తెలుసు. అటువంటి నపుంసకుడిని కూడా దేవుడు వాడుకున్నాడండి. ఆయన ప్రభు బిడ్డగా మారాడు, బాప్తిసం తీసుకున్నాడు. మరి ఫిలిప్పు చేత మరి ఆ యొక్క యెషయా గ్రంథంలో ఉన్న మాటలన్నింటినీ కూడా వింటున్న సందర్భాలు మనకు అందరికీ తెలిసిన విషయమే. అయితే దేవుడు మహా గొప్ప దేవుడు,
ఆశ్చర్యకరుడు, అందరినీ ప్రేమించే దేవుడు. మరి ఈ యొక్క మాటల సందర్భంలో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇది ఒకవేళ అది త్రోయబడిన ప్రాంతం అయినప్పుడే, విడవబడినటువంటి ప్రాంతం అయినప్పటికీ కూడా ప్రభు అయితే విడిచిపెట్టడు. ఆ ప్రాంతాన్ని, మనుషుల్ని దేవుడు మరి ఏర్పరచుకుంటాడు, ప్రేమిస్తాడు, మరి వారిని కూడా దీవిస్తాడనే విషయం మీద ఈ యొక్క కూసు దేశాన్ని దేవుడు మన మంచికి ఈ మధ్యాహ్న కాల సమయంలో తీసుకొని వచ్చాడు. దేవుడు పనికిరాని వాటిని కూడా పనికొచ్చే విధంగా, ప్రయోజనకరంగా దేవుడు చేయగల శక్తి గల ఆ దేవుడిని మనం ఎంతగానో నమ్మాలి. మనం చాలా బలహీనమైన అనుకుని మనల్ని మనం కించపరచుకోవటం కాదు, కానీ మన దేవుడు నమ్మకమైన వాడు, గొప్పవాడు, బలవంతుడనే దేవుడు మనలో ఉన్నాడు కనుక, మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక మన గొప్ప కార్యాలు మన దేవుని కలిగి ఉండి మనం చేయడానికి మనము ముందుకు వెళ్దాం. అటు రీతిగా దేవుడు మనందరినీ కూడా మరి వాడుకుని మరి బలవంతులుగా మనం చేసి నడిపిస్తాడనే నమ్మకంతో ఈ మాటలు చెప్తూ నేను ముగిస్తున్నాను. కొద్ది మాటలు దేవుడు మన వినికిడులో మన హృదయానికి ఆశీర్వదకరంగా దేవుడు చేయను కాక ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడైన సర్వశక్తి కృపనిధి, కరుణా సంపన్న కృపగల మా దేవ, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా గొప్ప తండ్రి, బలవంతుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నా తండ్రి, గొప్ప కార్యాలు చేసే గొప్ప దేవుడు, సైన్యములకు అధిపతి అయిన దేవాన్ని స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా జనకాల సమయంలో మా తండ్రి బలహీనులుగా మేము ఉంటున్నప్పటికీ కూడా ఇదిగో కూసు దేశం లాంటి బలహీనమైన ప్రాంతాన్ని మా మధ్యకి తీసుకొచ్చి మమ్మల్ని బలపరిచిన దేవాన్ని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నువ్వు గొప్ప దేవుడుగా, బలవంతుడైన దేవుడుగా మీరు మాకున్నామనే నమ్మకంతో, విశ్వాసంతో మేము ముందుకు సాగుట్లో సహాయం చేయండి. అటువంటి మంచి మనసులు మాకు అనుగ్రహించి ముందుకు నడిపించమని కోరుచు. ఇప్పుడు నేను మా కొరకైతే గ్రామన్న నజరేయుని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచుకుని గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి ఎందున నెరవేరును గాక. మాకు కావాల్సిన అందిన ఆహారం నీళ్ళు మాకు దయచేయండి. మా రుణస్తులను క్షమించిన ప్రకారం మనం క్షమించండి. మమ్మల్ని శోధనలో కీడుని తప్పించండి. రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవన్నావు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని దివ్యమైన ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క శాశ్వతమైన కృప, సర్వసత్యములోకి నడిపిస్తున్న పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము, కాపుదల, సంరక్షణ, నడిపింపు తల వంచిన మనందరికీ, మన కుటుంబాలకు, సంఘానికి, సార్వత్రిక సంఘాలకి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండును గాక, ఆమేన్. కర్తమామును ప్రేమించి క్షేమాన్నిచ్చి పంపుము, జీవాహారం వార్తాన్నిచ్చి మామును పోషించుము. ఇహ నిన్ను వేడుకొని స్తుతించుము. పరమానందు చేరిన సత్యము చెల్లింతుము. ఆమేన్. అందరికీ వందనాలండి.